ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు ఏం జరుగుతుంది? కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో జగన్ గుట్ట, జగన్ గారు ఇంకా అరెస్ట్ కాక తప్పదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఢిల్లీలో టెన్షన్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో జగన్ గుట్ట. అసలు ఏం జరుగుతుంది ఈ లిక్కర్ స్కామ్లో? ఈడీ సోదాల్లో ఇవేవైతే బయటపడ్డాయో సో అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా జగన్ గారు అరెస్ట్ తప్పదంటారా? ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ కాపాడుతోంది అన్నారు, మోడీ దత్తపుత్రుడు అన్నారు, అమిత్ షా మరి ఈయనకి రక్షకుడు అన్నారు. అట్లాంటిది మరి ఎప్పుడైతే నిన్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా మరి 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో సోదాలు తనిఖీలు కంప్లీట్ ఏపీ లిక్కర్ స్కామ్లో ఇవాళ మీరు అన్నట్టుగా ఆ గుట్టంతా ఇవాళ ఈడీ చేతిలో. అంటే దాన్ని బట్టి అర్థమైపోయింది జనానికి, జగన్ వెనక బీజేపీ లేదు, ఆయనేమి మోడీ షాలకు దత్తపుత్రుడేమీ కాదు. కాబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ మరి మొత్తం 5 రాష్ట్రాల్లో వీళ్ళ మీద పడి అన్నీ మరి ఆధారాలు సేకరించింది. ఇప్పుడు యాక్చువల్గా నగల దుకాణాలకి ఈ మద్యం డిస్టిలరీకి ఏంటి సంబంధం? ఇప్పుడు పండ్ల ఎగుమతి గోడౌన్లకి మద్యం షాపులకి ఏంటి సంబంధం? లేకపోతే హాస్పిటల్స్కి డిస్టిలరీలకి ఏమైనా లింక్ ఉందా? అంటే ఇప్పుడు సిట్టు ఇవాళ లేకపోతే ఈడీ ఇవన్నీ ఇవాళ వాళ్ళ దగ్గర వచ్చేసాయి. మొత్తం సాక్ష్యాలు, ఆధారాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారాన్ని వాళ్ళు విశ్లేషిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఆరెట్టో హాస్పిటల్స్ ఎవరిది? ఇప్పుడు ఆరెట్టో మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో కేసిరెడ్డి రాజు భార్య డైరెక్టర్, ఎవరు? పైరెడ్డి దివ్యారెడ్డి, తీగల విజేందర్ రెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది మరి ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, యూవీ డిస్టిలరీస్. అసలు యూవీ డిస్టిలరీస్కి మీరు ఏ విధంగా ఆర్డర్లు ఇస్తారు? అసలు ఆ డిస్టిలరీ కంపెనీ ఉందా? అంటే లేని డిస్టిలరీకి వీళ్ళు ఆర్డర్లు ఇవ్వడం, 100 కోట్లు, వాళ్ళతో ఏమో ముడుపులు ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి డిస్టిలరీలను కబ్జా చేసి వీళ్ళే మద్యం తయారు చేసి ఆ జే బ్రాండ్స్ అలా పెట్టినటువంటి ఆ కంపెనీలోకి మార్చుకోవటం. అంటే వైట్ మనీని బ్లాక్ మనీగా మార్చారు. ముడుపులు ఎట్లా బంగారం రూపంలో ఇచ్చారు. ఇప్పుడు ఒకటి నీకు వచ్చేసరికి ఇక్కడ ఏది 224 కోట్ల మద్యం ఆర్డర్లు మరి వీళ్ళకి ఇచ్చారు. ఎవరికి? యూవీ డిస్టిలరీస్కి. వాళ్ళు ముడుపులు ఎంత ఇచ్చారు? 29 కోట్లు బంగారం రూపంలో ఇచ్చారు. నెక్స్ట్ ఒకటి ఏది? ఆరెట్టో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళ ఖాతాకి అదాన్ డిస్టిలరీ నుంచి మరి 6.33 కోట్లు జమ అయిందా లేదా? స్పష్టంగా మరి బ్యాంకు లావాదేవీలు కనపడుతున్నాయి. అంటే 6,33,00,000 మరి ముడుపులు ఈ రూపంలో తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఇక్కడికి వచ్చేసరికి వెంకటేశ్వర ప్యాకేజింగ్కి అదాన్ డిస్టిలరీస్ నుంచి 7.78 కోట్లు, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీ నుంచి 2.55 కోట్లు, యూవీ డిస్టిలరీ నుంచి నీకు 3.77 కోట్లు జమ. స్పష్టంగా బ్యాంకు లావాదేవీలు. ఆ ప్యాకేజింగ్ కంపెనీకి మీ డిస్టిలరీలకి సంబంధం ఏంటి? మనం అంటోంది అది పండ్ల ఎగుమతుల ఎక్స్పోర్ట్ గోడౌన్. దానికి దీనికి ఏంటి సంబంధం? ఆ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అంట. ఆ ఉషోదయ ఎంటర్ప్రైజెస్కి వీళ్ళ డిస్టిలరీల నుంచి మరి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ, వాళ్ళేమో దాన్ని బంగారం రూపంలోకి మార్చి ఇవ్వడం. ఇప్పుడు ఒకటి ఇక్కడ నువ్వు చూడాల్సింది బూరుగు మహదేవ్ జ్యువెలర్స్ అంటే అక్కడ అమ్మేది ఏంటి? నగలు, హారాలు, గాజులు. దానికి నువ్వు మద్యానికి ఏంటి సంబంధం? అంటే వీళ్ళేమో వాళ్ళ దాంట్లో డబ్బులు వేస్తారు ఖాతాల్లో, వాళ్ళేమో వైట్ని బ్లాక్గా మార్చి బంగారం రూపంలో
ఇస్తారు. ఏమైంది ఆ బంగారం అంతా? ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆ ఈడీ ఏం చేసిందంటే రేణుగుంట మండలం వెళ్ళింది. దగ్గర దగ్గర 10 బృందాలు అటు బెంగళూరులో, ఇటు తిరుపతి, రేణుగుంట, చిత్తూరులో సోదాలు. అక్కడికి వెళ్ళి అక్కడేదో ప్రాస్పెక్టివ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఎతికారంట. దాని డైరెక్టర్ ఎవరు? అంకిరెడ్డి. ఆ అంకిరెడ్డి ఆ రేణుగుంట మండలం ఎస్ఆర్ పట్టెడ అని ఇచ్చారు అడ్రస్. వెళ్ళి చూస్తే అక్కడ లేదు. డోలా కంపెనీ అంటే సూట్ కేస్ కంపెనీ. డికార్ట్ లాజిస్టిక్స్ అది ఎవరిది? ఆ తూకేటి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఎక్కడుందా అని వెళ్ళారు, ఎతికితే అసలు అది లేదు. అంటే లేని కంపెనీలు వీళ్ళు సృష్టించి ఆ కంపెనీల పేరుతో విదేశాలకు మనీ లాండరింగ్. అసలు తుమ్మలకుంట ఒకే డోర్ నంబర్ పైన చెవిరెడ్డి మెహిత్రెడ్డి కంపెనీలు ఒక 6 ఉన్నాయంట. సిఎంఆర్ డెవలపర్స్, సిఎంఆర్ ఇన్ఫ్రా, ఈ విధంగా. ఆయన ఎవరో రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానందరెడ్డి. ఆయన ఏంటి చిత్తూరులో ఏదో ఆయన నిఖిలానంద అపార్ట్మెంట్స్ అని ఉందంట, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే దాని ఏంటి నిఖిలానంద లాజిస్టిక్స్, నిఖిలానంద డెవలపర్స్ ఎక్కడున్నాయో ఎతుకుదా అని వెళ్తే బయట బోర్డు ఏమనుంది? వెల్స్ ఫార్ ఫుడ్స్ అనో ఏదో ఉంది. సరే ఇదేదో బాగుంది కదా, వెల్స్ ఫార్ ఫుడ్స్ ఏంటా అని చెప్పి ఆ డిన్ నంబర్ బయట రాసి ఉంటే బోర్డు మీద చూశారు, కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అసలు అది లేదు, అంటే బోగస్ నంబర్. సరే లోపల ఏం జరుగుతుందా అని చూస్తే 9 కంపెనీలు ఉన్నాయి. బయట బోర్డు ఉన్న కంపెనీ లేదు, ఇంకా కొత్త కంపెనీలు వచ్చేసాయి. అంటే వీళ్ళు మొత్తం సూట్ కేస్ కంపెనీలు, బ్రీఫ్ కేస్ కంపెనీలతో ఏ విధంగా దక్షిణ ఆఫ్రికాకి అక్రమంగా కట్టల నోట్లు వీళ్ళు మరి మనీ లాండరింగ్ చేశారు అని. ఇప్పుడు ఐవరీ కోస్టు, ఘనా, లేకపోతే క్యామరూన్, టాంజానియా, జింబాబ్వే, అసలు వీటన్నిటికీ ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? ఫలానా స్పష్టంగా ఈ వెహికల్ అని చెప్పి ఆ వెహికల్ నంబర్ చెప్తున్నారు. తెల్ల వైట్ ఫార్చునర్ చెవిరెడ్డి మెహిత్ రెడ్డిదంట. లేకపోతే అలా ఒక లారీ, ఆ లారీ నంబర్ ఎంతో చెప్తున్నారు. వాటిల్లో ఈ బాక్సులు వీళ్ళు ఎలా తీసుకెళ్ళారో సీసీ కెమెరాల్లో ఆ నెల్లూరు టోల్ గేట్ దగ్గర, చాగలమర్రి టోల్ గేట్ దగ్గర, భూదానం టోల్ గేట్, సుల్లూరుపేట టోల్ గేట్ స్పష్టంగా కనపడుతున్నాయి. ఏంటి ఆ వెహికల్ నంబర్? మరి అది అతందా కాదా? 3259 వైట్ ఫార్చునర్, లేకపోతే 4666 లారీ. ఈ టోల్ గేట్లలో కనపడుతోంది అది ఏ విధంగా బాక్సులు వెళ్తున్నాయి. ఒక్కొక్క బాక్సులో 25 లక్షలు. ట్రిప్పుకి 9 కోట్లు, 10 కోట్లు, 12 కోట్లు తీసుకెళ్లారు. ఆ డబ్బంతా ఇవాళ రికవరీ చేయటం కాదు, వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి, కఠినంగా శిక్షించాలి. మళ్ళా మనీ లాండరింగ్, మనీ రూటింగ్ అంటే భయపడే పరిస్థితి రావాలి. మళ్ళా ఎవరైనా డొల్ల కంపెనీ, సూట్ కేస్ కంపెనీ పెట్టాలంటేనే భయం పుట్టించాలి. అప్పుడు నిజంగా నువ్వన్నట్టు ఈడీ, షంషేర్, అసలు ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూసావా, అసలు మొత్తం రూట్ అవుట్ చేసింది, వీళ్ళందరినీ జైలుకి పంపిందని పొగుడుతారు. లేకపోతే ఈడీ కూడా గప్చుప్ అంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.